చూడొచ్చు విద్యార్థులు మరి డైస్ తోటి ఆటలు అయితే ఆడుతున్నారు. సరే, ఇది ఒక రకమైన టీఎల్ఎం. ఇప్పుడు ఈరోజు నేను పాఠశాలలో ఒక్కడనే ఉన్నాను కాబట్టి ఉపాధ్యాయులు లేని సందర్భంలో వాళ్ళే ఏదో రకంగా జస్ట్ ఆట అయితే ఆడుతుంటారు. ఆల్రెడీ ఇక్కడ అనేక రకాలైన టీఎల్ఎం అయితే ఉంది. ఇదంతా రీయూజబుల్ టీఎల్ఎం. జస్ట్ ఇంటికి కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇట్లా బ్యాగ్లో ఇట్లా పెడతాం. ఇవన్నీ చింతగింజలు, ఇలా చింతగింజలు, ద్విత్వ, ఒకటో తరగతి పాఠ్యాంశాలు, ఇంగ్లీషు, తెలుగు, ఇలా ప్రతిదీ కూడా డబ్బాల రూపంలో ఇలా అనేక రకాలైన టీఎల్ఎం అయితే నాకు ఉన్నది. ఇక్కడ చూసినట్టు ఈ ర్యాక్లో కూడా మనకు చాలా టీఎల్ఎం అయితే ఇట్లా ఉంటుంది. ఈ డబ్బాలలో ఇట్లా పదాలు, కార్డ్స్, ఇట్లా టిఫిను, ఇట్లా పూర్తిగా పేపర్ ప్లేట్స్ మీద కానీ అన్నిటి మీద కూడా చాలా రకాల టీఎల్ఎం అయితే ఉంది. ఇలా విద్యార్థులకు లేటర్స్, అయితే చింతగింజలతో ఆడించుకుంటూ కూడా లేటర్స్, ఇలా విద్యార్థులకు మరి రీయూజబుల్ అంటే టీఎల్ఎం మేళాల రూపంలో చాలా ఇప్పటికే విద్యార్థులకు పాఠ్యాంశాలు కాక ఉపాధ్యాయులకు సమయం లేక ఇబ్బంది పడుతుంటే అనేక రకాల టీఎల్ఎం మేళాల పేరుతోటి, అవార్డుతోటి, తర్వాత మీటింగ్లతోటి సమయం వృధా చేస్తారు అనేది చాలామంది టీచర్ల అభిప్రాయం. మరి ఎక్కువ మంది టీఎల్ఎం 10 రోజులు, 12 రోజులు, 15 రోజులు కష్టపడి తయారు చేసి అది ఉపయోగం లేకుండా ఉండే టీఎల్ఎం చాలా వరకు ఉంది. ఎందుకంటే అది రీయూజబుల్ కాదు, దాన్ని నిరంతరం వాడలేము. పిల్లలకి ఇస్తే అసలే పిల్లలు ఇష్టం ఉన్నట్టు వాళ్ళ కొట్లాడుకుంటుంటారు, ఒకటి గుంజుకుంటారు, ఒకళ్ళు ఆట గుంజుకుంటుంటారు. చూడండి, మనకు పిల్లలు ఒక దగ్గర హాయిగా కూర్చోలేరు, మరి ఇష్టం ఉన్నట్టు దాన్ని తీసుకుంటుంటారు. మరి అలాంటప్పుడు మనం పర్ఫెక్ట్గా ఏదో పేపర్ల మీద, చార్ట్స్ మీద అవి తయారు చేస్తూ వీళ్ళందరూ ఏదో గొడవ పడుతుంటారు. ఇప్పుడు వేస్తున్నారు, అదేంటది జై. అలా విద్యార్థి ఏ అక్షరం పడ్డది, మెయిన్ అక్షరాల గుర్తింపు కానీ బేసిక్ కాన్సెప్ట్ కోసం తప్ప వీళ్ళేమో పూర్తిగా మొత్తం వీటితోటే మరి పాఠ్యాంశాలు చెప్పడం అని కాదు. ఎక్కడైతే విద్యార్థికి మరి బ్రేక్ వస్తుందో క్లాస్ ఎంగేజ్ చేసేటట్టుగా, కాన్సెప్ట్ అవగాహన చేసేటట్టుగా మాత్రమే ఉండాలి. కాబట్టి అలాంటి టీఎల్ఎం మరి నేనైతే వీటిని ఇప్పుడు ఎవరికైతే కొన్ని పదాలు రావట్లేవు, అక్షరాలు రావట్లేవు, వాటికి వాళ్ళ ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేంటో ఏమక్షరం అది చెప్పలేకపోతున్నారు. ఇట్లా అంటే విద్యార్థులకు 500-600 సౌండ్స్ ఉంటాయి, ఇలా గో, గి, గా, చై. అలాంటి సౌండ్స్ను గుర్తుపట్టడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. మనమే 10 మందిని మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరి పేర్లు గుర్తుపెట్టుకోలేము. అలాంటప్పుడు విద్యార్థుల మీద మరి ఇన్ని రకాల అక్షరాలను గుర్తుపెట్టుకోమనడం అనేది కూడా అంత ఈజీ కూడా కాదు. కాబట్టి దీనికి ఒక ఆట రూపంలోనే ఇంట్లో కానీ మరి బడిలో కూడా ఖాళీ సమయంలో నేర్చుకునేటట్టు ఉండాలి అనేది ఇలా నేనైతే తయారు చేయడం జరిగింది. డైస్ మీద పర్మనెంట్ టీఎల్ఎం మనకి ఇలా రాసినప్పుడు వీళ్ళు ఇలా ఆడుకుంటున్నారు. ఇక్కడ కూడా చూడండి, వీళ్ళు లా వత్తు, తర్వాత దీని మీద మళ్ళీ ఎవరికి ఏం అక్షరం పడ్డదో వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ ఇలాగే ఇటు చూసినట్టయితే ఇక్కడ కూడా కొంతమంది ఇక్కడ ఏమక్షరం పడ్డది, పా. ఒక విద్యార్థి పా అన్నాడు, ఇది పా అని. నెక్స్ట్ ఎవరు ఇప్పుడు ఎవరు టర్న్? విహాన్, కమాన్, డూ ఇట్. దా, ఇది అలా. నెక్స్ట్ వన్ బై వన్. వి నాట్, ఇది వి. ఇట్లా విద్యార్థి వీళ్ళు జస్ట్ సెకండ్ క్లాస్ ఇప్పుడే రావడం జరిగింది. వీళ్ళు తప్పుగా కొంచెం ఆడుతుంటారు. మరి లీడరు చెప్తుంటాడు ఏదైనా ఒకటే డైస్ ఆడాలి. ఏమాడాలి? ఈ విద్యార్థి చెప్పలేదు, అవుట్. ఈజ్ అవుట్, అరుణ్ ఈజ్ అవుట్. నెక్స్ట్ యూ. ఇట్లా విద్యార్థులు ఆడుకుంటూ రా, ఈజ్ రైట్. నెక్స్ట్ నువ్వే తీసుకుంటావు. లాఫర్, లా మీద చెప్పు, ఏమైనా పదం చెప్పు. లత, లడ్డు, మరి ఇట్లా అట్లా విద్యార్థులు పదాలు కూడా చెప్పుకుంటూ ఆడతారు. నెక్స్ట్ నువ్వు చెప్పొచ్చు, నువ్వు అవుట్. మళ్ళీ చెప్పలేదు. మా మీద చెప్పు. మా మీద ఏమొస్తాయి? మంచం, మంట, మడమ, మరద, మర. మరి నువ్వు చెప్పలేదు. విద్యార్థులతోటి ఇలా ఆడుతుంటారు. మరి ఇక్కడ కూడా విద్యార్థులు ఆడుతున్నారు. జస్ట్ ఇది అంతా తెలుగుకు సంబంధించిన ఏంటిది, అవుట్. ఎవరు దీని ఇప్పుడు నువ్వు వేసినా ఈయన చెప్పాలా? నెక్స్ట్ మరి ఎట్లా ఆడుతున్నారు మీరు? వీళ్ళిద్దరు చెప్పాలి. చెప్పలేకపోతుంది అంటే ఇది ఐ ఫర్ ఐస్ క్రీమ్, 5 అట్లా విద్యార్థులు. మరి కొంతమంది సి గ్రేడ్ ఉంటారు. ఏనుగట, వెరీ గుడ్. ఇప్పుడు నువ్వే ఆయన చెప్తాడు. ఇంకా ఏనుగు ఒకటైనా ఉందా? ఏ మీద ఇంకేమన్నా ఉందా? డూ
ఎయ్ ఎయ్ ఏ ఎలుక. నెక్స్ట్ అక్షరం తీసుకోండి ఇంకోటి. రైట్. అలా ఒక్కొక్క అక్షరాన్ని తీసుకుంటూ ఆడుతుంటారు. ఏంటి? ఋషి. ఏ ఎలుక. నెక్స్ట్ ఇలా ఈ గుణింతాల తర్వాత ఇక్కడ మీకు చాలా లెటర్స్ అంతా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ అందరు కూడా విద్యార్థులు ఆడుతున్నారు. ఇప్పుడు ఇది ప త ద అని ఇలా ఉంటుంది. ఇప్పుడు గుణింతం ఆట ఆడండి. చెప్పు. కాకి. అంటే విద్యార్థులకు గుణింత పదాలు చాలా కష్టం. నువ్వు అది చెప్పేది ఊకే నువ్వే చెప్తావు, ఎందుకు నేనే చెప్పాలా? వెరీ గుడ్. అలా విద్యార్థులకు మా ఆడుతూ ఇలా విద్యార్థులు పేర్లు కూడా కాపీలో రాసుకొని ఫస్ట్ అది పడ్డ అక్షరం చెప్తే రైట్, లేకపోతే రాంగ్, ఇలా వేసుకుంటూ ఆడుతున్నారు. మరి ఇట్లా రకరకాల విధాలుగా ఆడుతుంటారు. ఏం అక్షరం పడేది? 2. ఏ అక్షరం పడ్డదో అది రాస్తారు ఇక్కడ. అక్కడ ఏ అక్షరం అయితే పడ్డదో దాన్ని మళ్ళీ ఇక్కడ రాసుకుంటూ కూడా ఆడుకుంటున్నారు. ఈ విధంగా విద్యార్థులు అయితే మరి ఈ డైస్ తోటి ఇవి మేమే తయారు చేయడం జరిగింది. చెక్క మీద కలర్స్ వేసి మరి వాటి మీద అనేక రకాల అక్షరాలు అలాగే రాయడం జరిగింది. ఇప్పుడు తెలుగుకు సంబంధించింది, అలాగే ఇంగ్లీష్ సంబంధించి కూడా వాళ్ళు ఆడతారు. అందరికీ నమస్కారం. ఇక్కడ విద్యార్థులు మా విద్యార్థులు డైస్ తోటి అంటే టీఎల్ఎం అనేది విద్యార్థులే ఆడుకునేటట్టుగా ఉండాలి. ఇలా ఆడుతున్నారు చూడండి. ఇప్పుడు ఏం పడుతుంది? ఈయనకి ఎస్ పడుతుంది, SYN సన్ అని చెప్తుండు. నెక్స్ట్ RAT ర్యాట్. నెక్స్ట్ నువ్వే యూ ఫర్ అంబ్రెలా. నెక్స్ట్ J ఫర్ జగ్. జే పడ్డది, J ఫర్ జగ్ అని. I ఫర్ ఇంక్, C ఫర్ క్యాట్. ఇట్లా విద్యార్థులు మరి వర్డ్ మరి మీరేం చేస్తున్నా? M ఫర్ మూన్ అంట. వెరీ గుడ్. ఇలా ఈ సెకండ్ క్లాస్ అమ్మాయి మరి M ఫర్ మూన్ అని లెటర్ని కూడా గుర్తుపట్టడం ఇక్కడ కూడా వీళ్ళు ఆడుతున్నారు. B ఫర్ బాల్. కెన్ యూ సే ద సెంటెన్స్? బాల్. బాల్ ఈజ్ స్మాల్ అట. వెరీ గుడ్. ఇంకా ఐ లైక్ బాల్, ఐ ప్లే విత్ బాల్. ఓకే. ఇట్లా విద్యార్థులు సెంటెన్స్లు కూడా చెప్పడం. మీరేం చేస్తున్నారు? లెటర్స్ వేస్తున్నారా? ఏమేం చేస్తున్నారు లెటర్స్? ఏం పడ్డది? ఏ ఫర్. ఇవన్నీ పడ్డాయా మీకు వేస్తే? విద్యార్థులు అన్నీ కూడా రాసుకుంటున్నారు. ఏమేమి లెటర్స్ పడ్డాయి అవి రాసుకోవడం. వీళ్ళు సెకండ్ క్లాస్ పిల్లలు. ఇలా విద్యార్థులు వివిధ రూపాల్లో మరి ఇక్కడ ఫస్ట్ క్లాస్. నువ్వు చెప్పమ్మా. ఏం పడ్డది? వి ఫర్ ఫస్ట్ క్లాస్ అమ్మాయి మరి వి ఫర్ వ్యాన్ అని. అట్లా విద్యార్థులు చిన్న ABCలు నేర్పాలనుకో ఇవే వేస్తాం అన్నట్టు. నెక్స్ట్ మళ్ళీ ఈ ఫర్ హెలికాప్టరా? తప్పు చెప్పింది. ఈ ఫర్ ఎలిఫెంట్, ఈ ఫర్ ఎగ్. మళ్ళీ అలా విద్యార్థులు అంటే ట్రై అండ్ ఎర్రర్ మెథడ్లో చెప్పు. C ఫర్ క్యాట్ అంట. ఇట్లా విద్యార్థులు చెప్పుకుంటూ ఆడుకుంటూ పోతారు. ఇలా రైట్ రాంగ్ అని వేసుకుంటున్నారు. ఇలా విద్యార్థులకు ఇంగ్లీష్ సంబంధించింది మరి ఆడుతుంటారు. అందరూ కూడా వివిధ రూపాల్లో వాళ్ళు అంతే టీచర్ లేకపోయినా వాళ్ళంతట వాళ్ళే మరి ఆడుతూ నేర్చుకుంటుంటారు. వైఏకే యాక్. N ఫర్ నెక్స్ట్. అట్లా విద్యార్థులకు లెటర్స్ మీద పట్టు వస్తుంది. తర్వాత వాటితో పదాలు తయారు చేయడము. ఏదైనా పదం తయారు చేయండి. ఏదైనా పదం RAT ర్యాట్ అన్న మీ ఇష్టం ఉన్న పదం ఏదైనా ఈ లెటర్స్ తోటి ఏ పదం తయారు చేస్తారు? వర్డ్ తయారు చేయాలంటే ఇట్లా విద్యార్థులు అందులో ఉన్న లెటర్స్ను తోటి ఏదైనా వర్డ్ తయారు చేస్తారు. ఏమైనా వచ్చిందా? వెరీ గుడ్. ఏంటి వచ్చింది? వెరీ గుడ్. చూడు విద్యార్థి TOP టాప్ అనేది విద్యార్థి తయారు చేసిండు. ఈజ్ RAT ర్యాట్ అని ఈ మేక్ ద వర్డ్స్. ఇట్లా విద్యార్థులు మరి వర్డ్స్ తయారు చేయడం ఇది చిన్న రీయూజబుల్. పిల్లలు ఇష్టం ఉన్నట్టు వాడేస్తుంటారు, ఎక్కడెక్కడో ఎత్తేస్తుంటారు. అంత ఈజీ కాదు. మీరేం ఆడుతున్నారు? ఓకే. విద్యార్థి 4th క్లాస్. ఇప్పుడు వర్బ్. వాట్ ఈస్ అ వర్బ్? యాక్షన్ వర్డ్. వెరీ గుడ్. కెన్ యూ టెల్ మీ ఎగ్జాంపుల్? డ్రైవ్, సీ, లాఫ్ అనుకో. విద్యార్థి ఇట్లా ఉన్నాయి కూడా చదువుతున్నాడు. ఇలా విద్యార్థులు ఈ డైస్ తోటి అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా ఆడుతూ ఉంటారు. ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.